Hi all, welcome to my channel. In this video, I will explain about equivalence of automata. ఓకే, ఈ వీడియోలో మీకు నేను ఈక్వలెన్స్ ఆఫ్ ఆటోమేటా గురించి చెప్తాను. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి. దీన్ని నేను ఏ అంటున్నా, దీన్ని బి అంటున్నా. ఏ వచ్చేసి ఇది ఒక ఆటోమేటా, ఇది వచ్చేసి ఇంకొక ఆటోమేటా. ఈ రెండు ఈక్వలా కాదా ఇప్పుడు చెక్ చేయాలి. ఏ డయాగ్రామ్లో 3 స్టేట్స్ ఉన్నాయి, Q1 Q2 Q3. ఓకే, దీనిలో యారో మార్క్ ఎక్కడైతే ఉంటుందో ఇది వచ్చేసి ఇనిషియల్ స్టేట్, డబుల్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి ఫైనల్ స్టేట్. అంటే ఈ డయాగ్రామ్లో Q1 ఇనిషియల్ స్టేట్, అట్లనే Q1 ఫైనల్ స్టేట్. C, D వచ్చేసి ఇన్పుట్ వాల్యూస్ ఇవి. ఓకే, నెక్స్ట్ బిలో మనకి స్టేట్స్ Q4 Q5 Q6 Q7. దీనిలో ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ వచ్చేసి Q4. ఓకే, యారో మార్క్ ఉంటేనేమో ఇనిషియల్ స్టేట్, డబుల్ సర్కిల్ ఉంటేనేమో ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా కాదు చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీంట్లో నుంచి ఒక స్టేట్ తీసుకోండి, దీంట్లో నుంచి ఇంకొక స్టేట్ తీసుకోండి. లెట్ us టేక్ Q1 Q4. ఓకే, ఒకసారి ఇక్కడ మనము Q1, Q4 అయితే తీసుకుందామండి. సో ఎప్పుడైతే మనము Q1 Q4 తీసుకుంటున్నామో Q1 ఆన్ C, Q1 ఆన్ C Q1, నెక్స్ట్ Q4 ఆన్ C. సో Q4 అంటే ఏంటి, దీని నుంచి వచ్చిందా, Q4 ఆన్ C Q4. నెక్స్ట్ Q1 ఆన్ D, సో Q1 ఆన్ D Q2. నెక్స్ట్ Q4 ఆన్ D, సో Q4 ఆన్ D Q5. సో ఇప్పుడు ఏంటంటే మనం చెక్ చేయాలన్నట్టు. ఇప్పుడు దీంట్లో మనము ఏం చెక్ చేయాలంటే చూడండి, Q1 స్టేటస్ ఏంటి అంటే Q1 అనేది ఫైనల్ స్టేటా కాదా. Q4 అనేది ఎస్, Q1 అనేది ఫైనల్ స్టేటే, Q4 అనేది కూడా ఫైనల్ స్టేటే. జస్ట్ ఇలా రాస్తున్న మన ఐడెంటిటీ కోసం. ఇది ఒక ఫైనల్ స్టేట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి ఫైనల్ స్టేట్. నెక్స్ట్ చూడండి Q2 Q5 యాక్చువల్గా ఇది ఇనిషియల్ స్టేట్ కాదు, ఫైనల్ స్టేట్ కాదు. ఇది ఇనిషియల్ స్టేట్ కాదు, ఫైనల్ స్టేట్ కాదు. ఈ స్టేట్స్ని మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్ స్టేట్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ వీటిని మనం ఏమంటామండి ఇంటర్మీడియట్ స్టేట్స్. ఇది Q5 కూడా ఇంటర్మీడియట్ స్టేట్. సో అదే ఇక్కడ Q1 Q4 వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఫైనల్ స్టేట్, Q4 కూడా ఫైనల్ స్టేట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫైనల్ స్టేట్ వచ్చినప్పుడు పక్కెమ్మడి కూడా ఫైనల్ స్టేట్ వస్తే ఓకే, నో ప్రాబ్లం. ఇంటర్మీడియట్ స్టేట్ వచ్చినప్పుడు పక్కెమ్మడి ఇంటర్మీడియట్ స్టేట్ వచ్చినా నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ దానిలోకి వెళ్దాము. Q1 Q4 అయిపోయింది కదా, ఇప్పుడు Q2 Q5కి అయితే వెళ్దాం. ఓకే, సో Q2 Q5, Q2 Q5, Q2 on C Q3. Next Q5 on C Q6. Okay, next Q2 on D, Q2 on D Q1. నెక్స్ట్ వన్ వచ్చేసి Q2 Q5 on D, Q5 on D Q4. నెక్స్ట్ వన్ ఏంటంటే దీనిలో మళ్ళీ వెరిఫై చేయాలి ఏంటి Q3 Q6. సో Q3 ఏంటి, ఇది ఫైనల్ స్టేట్ కాదు, ఇనిషియల్ స్టేట్ కాదు. సో దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్ స్టేట్. Q6 ఏంటి, ఇది కూడా ఇంటర్మీడియట్ స్టేట్. ఓకే, నెక్స్ట్ Q1 Q4 చూడండి, డబుల్ సర్కిల్ ఉంటే దీన్ని మనము ఫైనల్ స్టేట్ అంటాము. సో కాబట్టి ఇది ఫైనల్ స్టేటే, ఇది ఫైనల్ స్టేటే. మనకి ఈ లైన్ తోటి కూడా ఏ ప్రాబ్లం లేదు. ఎందుకు, రెండు ఇంటర్మీడియట్ స్టేట్స్ వచ్చాయి, రెండు వరుసగా ఫైనల్ స్టేట్స్ వచ్చాయి. ఎక్కడ ఏమైనా రానివ్వండి, కాకపోతే రెండు సేమ్ ఉండాలి పక్క పక్కకి. ఓకే, నెక్స్ట్ Q3 Q4 చెక్ చేద్దాము. సో నెక్స్ట్ Q3 Q6 చెక్ చేద్దామండి ఇప్పుడు. ఓకే, సో Q3 Q6,
Q3 Q6 ఒకసారి చెక్ చేస్తే Q3 ఆన్ C Q2. సో ఇది వచ్చేసి Q3 ఆన్ C Q3 ఆన్ C Q2 కామా Q6 ఆన్ C Q7. నెక్స్ట్ Q3 ఆన్ D Q3 ఓన్లీ. నెక్స్ట్ Q6 ఆన్ D, సో Q6 ఆన్ D Q6 ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే Q2 Q7 అట్లనే Q3 Q6. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని చెక్ చేయాలన్నమాట. ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందో ఒకసారి మనము దీనిలో ఓకే. సో ఒకసారి చూడండి, ఇప్పుడు దీనిలో మనము వెరిఫై చేసినప్పుడు Q2 అనేది ఏంటి దీంట్లో ఉందిగా, ఇది ఒక ఇంటర్మీడియట్ స్టేట్. Q7 అనేది, సో దీంట్లో Q7 కూడా మనకి ఇంటర్మీడియట్ స్టేటే ఇది, కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో Q3 ఇంటర్మీడియట్, Q6 కూడా ఇంటర్మీడియట్, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పటి వరకు పేర్స్ అన్ని చేసాము. Q1 Q4 Q2 Q5 Q3 Q6. మరి Q7 పరిస్థితి ఏంటి? Q7 సిచ్యువేషన్ ఏంటంటే ఒకసారి మనం దీంట్లో వెరిఫై చేయాలి Q7 ఎక్కడైనా వచ్చిందా రాలేదా. ఎస్, ఈ పేరులో మనకి ఇక్కడ వచ్చిందండి Q2 Q7. ఓకే, సో Q2 Q7 ఒక పేరు చేసి చెక్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ Q7 ఇక్కడ ఏం లేదు మనం పేరు తీసుకోవడానికి, అందుకనే ఒక్కసారి ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ Q2 Q7 ఉంది కదా, ఇది ఒక్కసారి తీసుకొని వెరిఫై చేయండి సరిపోతుంది. Q2 Q7. ఓకే, సో Q2 ఆన్ C Q3, Q7 ఆన్ C, సో Q7 ఆన్ C Q6. నెక్స్ట్ వన్ Q2 ఆన్ D Q1, Q7 ఆన్ D, సో Q7 ఆన్ D Q4. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇప్పుడు ఏమవుతుందో. Q3 Q6 ఏంటి అండి, ఇంటర్మీడియట్ స్టేట్స్. Q6 ఏంటి, ఇంటర్మీడియట్ స్టేట్. Q1 Q4 అన్నటి ఫైనల్ స్టేట్స్. సో దీంతో కూడా మనకు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేట్ పక్కకు వచ్చాయి, ఫైనల్ స్టేట్ కూడా పక్కకు వచ్చాయి. సో ఇది ఈ రెండు ఆటోమేటాస్ అనేటి ఈక్వల్ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఇలా వస్తే కరెక్టే, ఇలా వచ్చినా కరెక్టే. ఓకే, సో ఫైనల్ స్టేట్ రావచ్చు, ఇంటర్మీడియట్ స్టేట్ రావచ్చు. కాకపోతే మనకి ఒకటి ఫైనల్ స్టేట్, ఒక ఇంటర్మీడియట్ స్టేట్ రావద్దు. నెక్స్ట్ ఒక ఇంటర్మీడియట్ స్టేట్, ఒక ఫైనల్ స్టేట్ అయితే రావద్దు అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఈక్వలెన్స్ ఆఫ్ ఆటోమేటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.